సరికల రాఘవయ్య. అయితే ఈ సోగలు చేసుకొని మన విత్తనాలు తీసుకొచ్చి ఉసుకలో కలుపుకొని సోగలకి ఏ సోగ సాగే ఉసుకలో కలిపి చల్లుకొని నీళ్ళు పెట్టుకున్నాం. నీళ్ళు పెట్టుకొని మొలిచింది బాగానే. ఎన్ని రకాల విత్తనాలు చల్లారు? గోగులు, ఈ తోటకూర, ధనియాలు, బచ్చల కూర, పెరుగు తోటకూర, మొత్తం 5 రకాల దాకా చల్లాం. ఇంకా ఇంకా ఉండవు, ఇంక వేయాల్సినవి కూడా ఉండవు. ఇంకా కథం ఇది కొద్దిగా 10 రోజులు పైరు అయిన కాడ నుంచి అవి కూడా లైన్ చేసి ఇవి వచ్చిన తర్వాత మీ గ్రామంలో అమ్ముతారు, మార్కెట్లో కూడా వేస్తారు వీటిని? మార్కెట్లో కూడా వేస్తాం. మార్కెట్లో కూడా వేయాలి. ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇందులో ఆకుకూరలు అన్ని రకాలు వేశారు, అన్ని రకాలు జామాయిలు. దాంట్లో ఖాళీగా ఉండకుండా గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇలా ఆకుకూరలు వేసుకున్నారు. ఇది అదనంగా వీళ్ళకి ఆదాయం వచ్చేలాగా చేసుకున్నారు. మామూలుగా అయితే ఒకటే పంట వేస్తారు, ఇలాగ వేసుకుంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఆకుకూరల మీద మంచి దిగుబడి సాధించవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ రాఘవయ్య గారి పొలం మరి చేశారు, బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో.